ఆడికనా ఎక్కు ఒక్కరా ఆదోని ఆరిఫ్ ది ఫ్రాంక్ కదా మీరు? చూసిన మీ వీడియో డైలీ చూసాను. నిన్న రాత్రి ఫ్రాంక్ చేస్తున్నారా? ఎందుకు వచ్చిందా మరి? ఎక్కడ వరకు పోతారు? నేను మళ్ళీ రివర్స్ వచ్చేది. రా ఏం పేరు పెద్ద మంచి? నా పేరా వెంకటేశ్వర రెడ్డి. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఇక మొదలెడదామా? ఇట్లా నడుస్తుంది జీవితం. ఎట్లా నడుస్తుంది? ఏం వాన లేదు గిన్నెలేదు. అవునా? సీట్ బెల్ట్ వేసుకో. ఏ అవసరం లేదులే. కాదు, ఇది మోగుతూనే ఉంటది. ఎట్లా వేసుకోవాలో అది కూడా తెలియదు. అవతలు ఉంటుంది చూడు. అంత ఆరోగ్యం బాగానే ఉందా? అవునా? ఏడుంది దిబ్బెట్టు రావట్లేదా? అట్లనా అట్లా కాదు. ఆ పిన్ ఆడిపోయింది. పిన్ ఉంటుంది చూడు. ఇదే అది ఇడదా. ఏం వార్తలు చూసివా? వార్తలు నిన్న రాత్రి ఒక మంచి కొట్టి డబ్బులు గుంజుకున్నారంట మన సి క్యాంప్ కాడ. ఎవరిని నమ్మనికనే లేదు చూడు. పెద్ద మంచి అనుకుంటాం గాని రాత్రి కొట్టి 15 తులాలు బంగారము 50,000 క్యాష్ గుంజుకొని పోయినాడంట చూడు. అసలు నమ్మనికనే లేదు. ఈ సాయంత్రం పూట అంటే 5-6 గంటలకి కొత్త బస్ స్టాండ్ కొత్త ఎల్లమ్మ గుడి ఉంది కదా, ఆడ ఆటో ఎక్కిన ఆటకి ఎంఆర్ఓ ఆఫీస్ కి. అవునా? మధ్యలో కూర్చోబెట్టినారు. వెనక నుంచి 2 వచ్చినారు. వెనక ఆటోలో 2 కూర్చోబెట్టుకొని వచ్చినారు. ఎన్ని రోజులకి మాట ఇది? 4 ఏళ్ళు అయినా 5 ఏళ్ళు అయినా నీ మంచిగా ఎంత? 8,000 తినలే. నడమ కూర్చోబెట్టినాన్ని తలోడు మాటలు పెట్టాను నీ లక్క. ఏంటి బ్రో అంత మాట? నా తలకాయ తిప్పిన జీవితాలు కొట్టేసినాడు. చివరికి పిల్లోనికి బాగాలేదు అంటే కాదు. 5 జోలో పెట్టుకున్నావు? 5 జోలో పెట్టుకున్నా. నన్ను ఎప్పుడు తాకడ తినలేనట్లా. 5 జోబులో చివరసలు పిల్లోనికి బాగాలేదంటే దిగిపోనండి. దిగిపోయినాక చూసుకున్నా ఆడ ఏం మాట్లాడిపోతే ఏమైందనా పాపం? ఆయన చెప్తున్నాడు ముందు చెప్పాలా మనసంగా? ఏమది అదే అటు నుంచి తప్పించుకుని వచ్చినాను. అదే నువ్వు తొందర ఏం చేస్తావంటే ఆడ వచ్చి నిలబడు పెద్దపాడు కాడ. ముందరే నిలబడు, ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది నాకు. ఇప్పుడు ఖర్చులో కూడా ఏం లేవు. అదే నిన్న కొట్టేసిన డబ్బులను వాడిని గుంజుకున్నారు పోలీసు వాళ్ళే.
అదే నువ్వు తొందరగా రా. ఎవరన్నా నువ్వు? నీకెందుకురా పోయి నువ్వు? కాదు, ఏంది నిన్న కొట్టేసిన డబ్బులు అంటున్నావు? నేను మళ్ళీ చేస్తారా కార్లు కూడా అదే మళ్ళీ ఏంది? సరే సరే నేను చెప్పేది నీకు అర్థమైంది, మళ్ళీ వింటారు. నువ్వు తొందర అటుకు రా. ఊక అన్నా దిగుతా అన్నాను. అన్నా ఏంది నువ్వు కొట్టేసిన డబ్బు వరాగిరా అని మాట్లాడుతున్నావునా? దిగుతారు అంటే నీకు డబ్బులు ఇవ్వలేదు, నేను మాట్లాడుకున్నానా ముందే? అవనా మాట్లాడుకున్నావు 100 రూపాయలు. ఇప్పుడు నువ్వేంది వరాదురా అంటున్నావు, మళ్ళా ఏంది కొట్టేసిన డబ్బులు అంటున్నావు? మీరు నాకు అర్జెంట్ పని ఉంది, వద్దుకు మీరు గట్టిగా మాట్లాడుకుంటే. అవనా ఇప్పుడు నువ్వు అసలు కొట్టేసిన డబ్బులు ఏంది, పోలీస్ స్టేషన్ నుంచి ఏంది అది? నా గురించి ఎందుకబ్బా మీకు? నీ పని నువ్వు చూసుకో, నేను కొట్టేసుకుంటున్నా. ఏమో నీకెందుకు దాని గురించి? నా దిగిపోనా నువ్వు ఫస్ట్. ఇప్పుడైతే దిగుతావు? నేను నాకు ఏం పెద్ద మంచి ఏంది మళ్ళీ ఈయన వరేద్దురా అని మాట్లాడుతున్నాడు, డబ్బులు గుంజుకున్నా అంటున్నాడు. కాదు, నిన్న సాయంత్రం జరిగిన దాంట్లో నువ్వేనా? తమ్ముడు నీకు అర్థమైతలేదు, నేను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి. కాదు, నిన్న జరిగిన దాంట్లో నువ్వేనా? అది 5 తులాల బంగారము చేసింది నేనే. ఒక ఎక్కువ మాట్లాడతాము, మళ్ళీ ఇబ్బంది అయితే నాకు. కొంత తొందర పోని అన్నా. మేము దిగేసి వెళ్ళానా, నేను రిటర్న్ వెళ్ళిపోతాను. రిటర్న్ ఎందుకు వెళ్తా? నాకు ఇప్పుడు పోతా నేను. కానీ నువ్వు చూస్తే ఇట్లాంటి వాళ్ళు నేను రానా నానా ముందే ఇట్లాంటివి జరిగితే నాకు భయము. ఆపేస్తాను దిగిపో. అది మొత్తం మంది నా దగ్గర ఉంది కదా జోలోనా, అది ఖర్చు ఉందా? సరే సరే నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి. కాదు ఏనా దిగిపోనా నువ్వు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పోలీసులు చెప్తే చెప్తారు పోలీసులకి. నువ్వు చెప్తా చెప్పవా? చెప్పను. అరే చేతి పెద్ద నువ్వు చేతి, నువ్వు ఫస్ట్ ఆగు. నువ్వు చేతి కొంచెం చేతి పెద్ద. నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. డబ్బులు అవసరం ఉంటే నాకే నీ జోలు ఏం చేస్తాను నేను? నువ్వు చేతి ఫస్ట్. నేనేమనలే, నువ్వు ఆ జోలు తీసుకుంటుంది. నిన్నేమంటలేను కదా పెద్ద. నేను వాన్ జోలు తీసుకుని నువ్వు చేతి జోలు తీసుకుని నీ జోలు చేపెట్టి పెద్దయా. వద్దబ్బా తీకోయింది నువ్వు చేది నేనేమని నేను తీపదా నువ్వు ఏమైందిరా? ఏమన్నా నీకు మత్తు మంది వేసినా నీకు అర్థం కొడతాను. మరి నువ్వు డబ్బులు ఫస్ట్
మొత్తం మంది ఇస్తా నీకు మొత్తం మంది మళ్ళీ ఫస్ట్ వాళ్ళు వేస్తాడు, వాళ్ళు వేస్తే తలకాయ నొప్పి వేస్తుంది. నాకు ఇంకా మళ్ళీ మొత్తం మంది మళ్ళీ మొత్తం మంది ఇస్తా. తెరసానా వదిలేసి పడిపోయినాలే లేదు తీసా నువ్వు వదిలేసి నువ్వు అంతమంది వేసేసినాలే నూటి తిరుగు నేను తిరుగుతలే తీ అది వాడు పడిపోయినాలే అది బెల్ట్ ది అబ్బా యాడుంది నువ్వు చక్కగా తిరుగు మళ్ళా వాడు పడిపోయినాలే మంది వేసినావానికి ఏం కాదు నువ్వు రా ఇటు తిరుగు అది లాక్ తీయన ముందు ఇది తీయాలా ఫస్ట్ కుటుంబాలే లాక్ తినక తీసేనే అది ఓపెన్ అయ్యేది లాక్ తీ ముందు. అరే కానీ పెద్ద మంచి భయపడాకు ఇదంతా తమాషా ఆ మంచి మా ఆవిడే నీతో తమాషా చేసినాం ఇటు తిరుగు ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కితే నిజంగా అయితే ఏం చేస్తావు? నేను తీసా అలా కాదు నేను తీసాను ఇదంతా ఇది చూడు పెద్ద మంచి ఇదేంది ఇది సిస్కమర్లే ఇదంతా తమాషా చెప్పలేము. నిజంగానే జరగచ్చు కానీ నువ్వు ఇట్లా బస్సులో ఎక్కువ కానీ ఇట్లా ఆటోలలో కార్లలో ఎక్కాకు సరేనా కొంచెం నీళ్ళు వద్దులే సరే అని నువ్వు ఒక మాట చెప్పు ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కాకని అని చెప్పు. చెప్పు ఇట్లా గుర్తు తెలియని బండ్లలో టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. టాక్సీ ఆటోలో బస్సులో మాత్రమే వెళ్ళండి. ఆటోలోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అన్న, ఇది ఒక చిన్న గిఫ్ట్ వీళ్ళ తరపు నుంచి ఆటోలకి ఛార్జీలకి ఎక్కించుకోమని అయితే ఇస్తుంటారు అనమాట. నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తా. ఆ బండ్లు వస్తాయి నీకు ఆటోలో అవుతాయి. అవునా? ఇంకా కంగారు పడా కాదు వాళ్ళు ఏమంటారు అంటే సగం మధ్యలో దింపేసే వాళ్ళకి బస్సులు ఆటోలు మేమైతే చూడు నువ్వు భయపడాకు ఇదంతా ఒక నాటకం. ఓ జనాలని జాగ్రత్తగా ఉండండి అని చెప్పలేము. నిజం కూడా జరగవచ్చు. అందుకే ఇట్లాంటి బండ్లలో ఎక్కకు నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తా. దిగుతలేనా ఆటోలు ఇంకా భయం ఉంది? ఏ భయం లేదు. నేను భయం అయితే లేదు కదా. నేను మళ్ళీ ఇప్పుడు సరే చెప్పలేము. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది, నువ్వు కూడా చూడు. సరే ఓకే ఇప్పుడు అది ఓపెన్ దింపుతున్నాం కదా పెద్దయ్య. యావత్తులను ఇట్లా పోతా యాడ భయం జాగ్రత్త, ఇంకోసారి ఇట్లాంటి బండ్లలో ఎక్కాకు. మంచి భయం మంచి తమ్ముడు మంచి కాదు. నువ్వు ఎందుకన్నా అతను అవుతున్నావు? కాదు తమ్ముడు మంచి నాకెళ్ళి చేయబట్టుకొని ఏమే మళ్ళీ అని నన్ను మళ్ళీ బయట చూసాడు గట్టిగా చేస్తారా? కానీ నువ్వు ఏమన్నావు? ఆ తమ్ముడు ఇంకా ఈసారి చూసుకో అని చెప్పి నవ్వుని ఎంత కంట్రోల్ చేస్తావో అంత కంట్రోల్ చేయాల. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే మన ఫోన్ ఇది. సారీ గాయ్స్, ఇది ఒక్కసారి క్షమించండి. ఇంకోసారి మళ్ళా కానీ ట్రై చేస్తాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నవ్వు వచ్చినందుకు క్షమించండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా.